క్యాజిల్ ఇక్కడ నుంచి కింద వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు. ఓకే, ఈజ్ ఇట్ రాంగ్ ఎంట్రీ ఆర్ వాట్? చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది ఈ క్యాజిల్. ఎంత తిరిగినా కొడతలేదు, ఏ మూలకైనా ఏదో ఒకటి కనిపిస్తుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. సో ఇవాళ ఏంటంటే మన వ్లాగ్ ఏంటంటే, లాస్ట్ టైం మనం ప్లాస్టిక్ వేస్టేజ్ రీసైక్లింగ్ గురించి చేసినాం కదా. ఈరోజు ఏంటంటే ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చినాం. అదేంటంటే ఇక్కడ బుడా క్యాజిల్ అని ఉంటుంది, వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేసు. ఇదేంటంటే మన హంగరీ కింగ్స్ వాళ్ళు ఉండి హంగరీ కింగ్ని రూల్ చేసినప్పుడు వాళ్ళు ఉన్న ప్యాలెస్ అది బుడా క్యాజిల్ అని. సో ఆ ప్యాలెస్ అనేది చాలా హైట్లో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ ప్రజెంట్ మేము బుడా క్యాజిల్ కింద ఉన్నాం. సో మనం అక్కడికి వెళ్ళి ఆ ప్యాలెస్ ఎట్లుంటుంది ఏందన్నది చూద్దాం. మన వెనకాల ఉంది కదా అక్కడ ఒక ఫేమస్ మన బుడాపెస్ట్ చైన్ బ్రిడ్జ్ అంటారు దాన్ని, అది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. సో ఫస్ట్ మనం బుడా క్యాజిల్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అది చూసుకొని మన కిందకి వచ్చినాక మనకు కొంచెం టైం ఉంటే తర్వాత ఈ చైన్ బ్రిడ్జ్ని కూడా మనం చూపిస్తాను నేను నీకు. చలో ఫస్ట్ అయితే మనం బుడా క్యాజిల్ పైకి వెళ్దాం. అక్కడ ఎట్లుంటుంది ఏందన్నది అక్కడ చూసుకొని వద్దాం కిందికి. మనకి వెనకాల కనిపిస్తుంది కదా పైన కొంచెం హైట్లో, అదే బుడా క్యాజిల్. సో మన కింద ఉన్నాం. ఇక్కడ కింద వెహికల్స్ కూడా ఉన్నాయి, ఇవి బుడా క్యాజిల్ బస్ అని. మరి ఇది ఛార్జ్ చేస్తారా, ఫ్రీ సర్వీసా తెలియదు, ఒకసారి కనుక్కుందాం అక్కడికి వెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ ఇట్ గోయింగ్ టు బుడా క్యాజిల్? Tomorrow, because this is the end of the service. Tomorrow. Okay, tomorrow. You can do it tomorrow. Okay. All the information. So is it closed or what? Is it closed now? We have another option. Okay. I still have one around. We can't take you up and then bring you down. Okay. But you can come a full circle with me. It's like 25-30 minutes. Okay. Without get off. You can just visit everything from the bus. And I make you the ticket for 2 days in the same price. Tomorrow you can come back and do the hop on hop off. If you open it up, you can see our map. Once more open. We have these 4 stops. One at the Matthias Church Fisherman's Bastion, Buda Tower Old Town, Castle, and the Castle Garden Bazaar. Okay. This is our round trip. It's another option if you want to travel today with us. You can make the full circle. So it is payable, right? I need to. Sorry? It is chargeable, right? I need to pay money for. Yes. How much? If you close it, it's 15 euros or 6,000 Hungarian forints. Okay. And for 6,000. this price, I can make you the tickets for 2 days. Okay. So I can also walk, right? You can also walk. Take this map because it can help you. If you go next to the tunnel, here you can find stairs to go up. Okay. How much time it takes to reach up? It's like 15-20 minutes to walk up slowly. Okay. Thank you so much. Have a nice day. సో వాళ్ళు ఏమంటారు అంటే అది చార్జబుల్ అంట, జస్ట్ ఒక ప్యాకేజ్ లాగా. వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ లాగా ఉంటే వాళ్ళు మనకు ఒక 6,000 ఫోరెన్స్ అంటే మన కరెన్సీలో ఒక 1,500 మనీ తీసుకొని పైకి వెళ్ళి అక్కడ అదంతా చూపిస్తారన్నట్టు. ఒక కంప్లీట్ ఒక రూట్ మ్యాప్ ఉన్నది వాళ్ళకు, అదంతా చూపించి తిప్పుకొని తీసుకొస్తారంట. సో మనకేంటంటే జస్ట్ మనం ఓన్గా వెళ్ళి కూడా పైకి వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కావాలంటే ఒక పైకి వెళ్తే మనకు ఒక 15-20 మినిట్స్లో మనం పైకి రీచ్ కావచ్చంట. సో మనకు అదంతా వెహికల్లో వెళ్ళాల్సినంత అవసరం లేదు. సో నేను మా ఫ్రెండ్ ఉన్నాడు, జస్ట్ మేము నడుచుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ కిందకి వచ్చేస్తాం. సో ఇది మన బుడా క్యాజిల్కి పోయే తవ్వన్నట్టు. సో ఒక 15-20 మినిట్స్ పడుతుంది పైకి పోనీకి. 15-20 మినిట్స్ అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు పైకి ఎక్కనికి. సో ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ ఎక్కాలి మనం. ఆల్రెడీ లైట్ డిమ్ అయింది. సో మనం ఎంత వీలైతే ఎంత తొందరగా ఎక్కి అంత తొందరగా మనం క్యాజిల్ని షూట్ చేసుకోవాలి. చలో, పెద్ద గోడ అయితే ఉన్నది చూస్తురు కదా మన బుడా క్యాజిల్. ఇది ప్రహారీ గోడ లెక్క ఉన్నది. మన హైదరాబాద్ గోల్కొండ కోటకు కింద ఎట్లుంటుందో గోడ సేమ్ అట్లనే ఉన్నది మొత్తం పెద్దగా. కానీ చెక్కు చెదరకుండా ఉన్నది, అసలు కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన క్యాజిల్ ఇది, అయినా కూడా అసలు ఎక్కడ కొంచెం కూడా డ్యామేజ్ లేదు. ఏదో ఒక 20-30 సంవత్సరాల కింద కట్టినట్టున్నది. సో పైన లైట్గా కనిపిస్తుంది కదా, అదే బుడా క్యాజిల్. కొంచెం లైట్గా కనిపిస్తుంది, ఇంకా పైకి వెళ్తే వ్యూ క్లియర్గా ఉంటుంది. ఎస్, ఇందులోనే ఒకటి రెస్టారెంట్ కూడా ఉన్నది, ఓపెన్ టాప్ రెస్టారెంట్ లాగా బాగుంది. జస్ట్ పైన ఈవినింగ్ టైంలో ఆడ కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. మనకి పైన చూస్తే మనకు ఆ పార్లమెంట్ వ్యూ, ఆ డానబ్ రివర్ వ్యూ చాలా బాగా అనిపిస్తాయి.
పైన నుంచి చూస్తే ఈ రెస్టారెంట్ పైన కూర్చొని అక్కడ చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈస్ ద వే టు బుడా క్యాసిల్? No, it's closed. It's better if you go. ఓకే, ఈజ్ ఇట్ రాంగ్ ఎంట్రీ ఆర్ వాట్? బిస్కెట్ అయిపోయినాం పో, అసలు అది రూట్ కాదట. వాళ్ళని ఒక ఆమెను అడిగితే అది రాంగ్ రూట్ అన్నది. సో మళ్ళీ కొంచెం కిందికి దిగినాం, చూడాలి మరి ఇక్కడ వాళ్ళని అడగాలి మళ్ళీ ఎట్లా ఓడు ఏంది అన్నది. ఈ అమ్మాయి ఎట్లా ఓడు ఏందో అర్థమవుతలేదు. ఆల్రెడీ సన్ ఏమో మొత్తం సన్సెట్ అయిపోయింది, లైట్ మొత్తం డిమ్ అయిపోయింది. పైకి వేసరికి లైట్ మొత్తం డిమ్ అయ్యేటట్టుంది. సో ఇక్కడ నుంచి చూడరు, వ్యూ బాగుంది. మనకు డానూబ్ రివరు ఒక్క నిమిషం. సో ఇక్కడ నుంచే వ్యూ చూడరు ఎంత మంచిగా ఉన్నదో. ఇదంతా డానూబ్ రివరు. సో ఇది చూస్తే మీకు కొంచెం దూరంలో మనకు పార్లమెంట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది, అక్కడ లైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. No, actually I went there, but someone told that way is closed in that route. Is there any else? We haven't actually been there, so we don't know. Oh, okay. Just open door, but Is it time over or what? Is it closing time? I don't. Is there any timings for? I don't think so. I have no idea. Sorry. సో మనం ఇద్దరు ముగ్గురు అడిగితే ఎవరికి అసలు వే తెలియదు అంటారు. మేము పైదాకా పోలేదు, జస్ట్ కిందనే కూర్చుని అంటారు. లాస్ట్కి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకొని పోతున్నాం. సో ఇట్లా వే కనిపించింది. సో ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, ఇట్లా ఎక్కిపోవాలి పైకి. పోతే మనకు బుడా క్యాసిల్ టాప్కి రీచ్ అవుతాం. చలో వెళ్ళిపోదాం. పైన అంటే ఎస్కలేటర్ కూడా ఉంది, ఎస్కలేటర్ మీద కూడా ఎక్కచ్చు. అటు స్టెప్స్ ఉన్నాయి, ఎస్కలేటర్ ఉంది. సో ఎస్కలేటర్ ఎక్కుదాం. నడుచుకుంటే ఎందుకంత కష్టపడు, ఎస్కలేటర్ మీద హాయిగా పోవచ్చు. సో ఇదే వే. సో ఇక్కడ ఇది ఏంటంటే అంతా ఏదో రినోవేషన్ వర్క్ జరుగుతున్నట్టున్నది. చిన్న లోపలికి ఏదో ఇట్లా వే ఉన్నది. సో టెంపరీ వే లాగా ఉన్నది. సో ఇందులోంచి అటు వెళ్తే మనకు పైకి వెళ్ళిపోవచ్చు. ఏదో అంత రినోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది ఇక్కడ మొత్తం. లోపల మొత్తం చీకటి ఉన్నది, ఏదో సొరంగంలోకి అయినట్టున్నది మొత్తం. రే ఎటు పోవురా, ఏమో మొత్తం భయం అవుతుంది కదా. ఇదంతా లిఫ్ట్ ఉన్నది రా ఇక్కడ. ఓకే, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మనకి యాక్చువల్గా. ఇది ఏదో మెట్లు ఉంటాయి కావచ్చు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూసరికి లిఫ్ట్ ఉన్నది. చాలా బుడా క్యాసిల్ పైకి వచ్చేసినాం మనం. ఒకసారి అటు చూడు, వ్యూ ఎంత బాగున్నదో అసలు. వ్యూ అద్దరిపోయింది అసలు. జస్ట్ ఇది స్టార్టింగ్. ఇంకా మనకు బుడా క్యాసిల్ చాలా అటు ముందుకు వెళ్తే ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా ప్లేస్ ఉంటుంది, ఇది చాలా పెద్ద ఉంటుంది ఇది ప్యాలెస్ మొత్తం. సో ఇది స్టార్టింగ్. అటు ముందుకెళ్ళి ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అటు వెళ్ళి చూద్దాం పద. చలో. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు పిచ్ ఎక్కిపోయింది. నేను చెప్పిన కదా కింద మీకు ఒకటి చైన్ బ్రిడ్జ్ అని. ఆ చైన్ బ్రిడ్జ్, ఇంకా అక్కడ పార్లమెంటు, ఈ డానూబ్ రివర్ అసలు అన్నీ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి. ఇంత హైట్ నుండి అసలు ఈ వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు. ఆల్మోస్ట్ అక్కడ మతియాస్ చర్చ్ అని కనిపిస్తుంది. ఆల్మోస్ట్ టాప్ టూరిస్ట్ ప్లేస్లు అన్నీ ఇక్కడ నుంచి మనం కవర్ చేయొచ్చు. చాలా హైట్లో ఉంటుంది క్యాసిల్. ఆ వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడ నుంచి జస్ట్ చూసి ఎంజాయ్ చేసుడు తప్ప దీన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు అసలు. మామూలుగా లేదు. మంచి హైట్లో ఉన్నాం కాబట్టి కింద డానూబ్ రివర్, మంచి టూరిస్ట్ ప్లేసులు మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎక్సలెంట్ వ్యూ అంటే ఎక్సలెంట్ వ్యూ. నేను ఇంతవరకు చూసిన ఇక్కడ ది బెస్ట్ వ్యూలో టాప్ 1 ఇది. జస్ట్ ప్రజెంట్ మనం స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాం. ఇంకా అదంతా ముందుకెళ్తే మొత్తం ఆ క్యాసిల్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో ముందుకెళ్ళి ఇంకా అక్కడ క్యాసిల్ ఏముంది, అక్కడ మ్యూజియం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇంకా చాలా విషయాలు అక్కడ ఏమున్నది ఏందని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో వెళ్దాం రండి. చాలా ప్రజెంట్ అయితే మనం బుడా క్యాసిల్ ముందున్నాం ఎగ్జాక్ట్గా. సో మన వెనకాల కనిపిస్తుంది కదా, అదే బుడా క్యాసిల్. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అదే క్యాసిల్. చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఇంకా ముందు కూడా అక్కడ వరకు అది మొత్తం క్యాసిలే.
యాక్చువల్ ఇంకా ముందుకెళ్ళి అసలు అక్కడ యాక్చువల్ ఒక మ్యూజియం ఉంటుంది ఇక్కడ. ఈ బుడాకాసిల్ ఏంటంటే ఒకప్పుడు హంగేరీ కింగ్స్ రూల్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకున్న ప్యాలెస్ ఇది. సో దీని తర్వాత దాన్ని ఏం చేశారంటే కొంత పార్ట్ అందులో దాన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేసారు. మిగతాదంతా టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. సో ఒకసారి ఆ మ్యూజియం ఎక్కడ ఉంటుంది, ఆ మ్యూజియం లోపల ఏంది ఉంటుంది అని కూడా కొంచెం ముందుకెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో ముందుకెళ్దాం. అసలు ఈ కజిలు ఇక్కడ నుంచి కింద వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు ఎంత చెప్పినా తక్కువే దీని గురించి. జస్ట్ సూపర్ అంటే సూపర్. అసలు ది బెస్ట్ వ్యూ ఇక్కడ. అసలు చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే అసలు ఆల్మోస్ట్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకు. జస్ట్ ఇదంతా బ్యాక్గ్రౌండ్లో బుడాపెస్ట్ కజిల్ ఇదంతా. సో మనకి ముందు నేను ఇంకా ఫ్రంట్ వ్యూ చూపిస్తాను అసలు ఎట్లుందంటే. అక్కడ మనకు దూరంలో కనిపిస్తుంది కదా, మన లాస్ట్ బ్లాగ్లో చేసినాం ఇది సెయింట్ బసిలికా చర్చ్ అని, మీరు చూసే ఉంటారు కావచ్చు. సో ఇది అదే సెయింట్ బసిలికా చర్చ్. కజిల్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, అటు లోపలికి ఇంకా వే ఉన్నది. సో లోపలికి వెళ్తే ఏముంటుంది ఏందో నాకు అసలు లోపలికి చూద్దాం. అక్కడ నాకు తెలిసి ఏదైనా రెస్టారెంట్ టైప్ ఉంటుందేమో అనుకుంటున్నా. చలో పోయి చూద్దాం అసలు అక్కడ ఏముందో. ఇదంతా బుడాకాసిల్కి బ్యాక్ సైడ్. ఇంతకుముందు చూసినంత మన ఫ్రంట్, జస్ట్ లోపలికి వచ్చినాక ఇదంతా బ్యాక్ సైడ్ పార్ట్. ఇక్కడ కూడా చాలామంది టూరిస్టులు ఉన్నారు. సో ఇక ముంగడ ఖాళీ ప్లేస్ చాలా ఉంది, గార్డెనింగ్ లాగా కూర్చోనికి ఎంటీ ప్లేస్ చాలా ఉన్నది. సో ఇక్కడ అందరూ కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతారు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది ఈ కజిల్. ఎంత తిరిగినా కొడతలేదు, ఏ మూలకైనా ఏదోటి కనిపిస్తుంది. వా బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుంది చూడర్రి అసలు. ఈ లోపలికి ఇంకోటి ఉన్నది, ఇంకా అటు కూడా ఏదో ప్లేస్ ఉన్నది. చలో లోపలికి చూద్దాం. బాబా ఏం పెద్ద ఉన్నది అసలు ఈ ప్యాలెస్. వావ్ లయన్. బా ఎంత పెద్ద ఉంది, ముంగట ఎంత ఖాళీ ప్లేస్ ఉంది అసలు. ఎంత పెద్ద ఉంది చూడు. ఈ బిల్డింగ్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, మామూలుగా మనం ఇండియాలో మనం ఏదన్నా టూరిస్ట్ ప్లేస్కి హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పీరియడ్లోకి వెళ్ళిన ఆ రాజుల కాలంకి వెళ్ళి మనం అట్లా ఫీల్ అవుతాం కదా, ఆ టైంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఈ బిల్డింగ్స్ చూస్తుంటే ఏదో మన గ్రీక్ రోమన్ ఆ పీరియడ్కి వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ చూస్తుంటే. ఎందుకంటే మనం చాలా హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా. సో సేమ్ ఆ సినిమాలో చూసిన బిల్డింగ్స్ ఇప్పుడు లైవ్లో చూసేసరికి సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది. జస్ట్ ఆ పీరియడ్లోకి వెళ్ళి ఆ టైంను ఫీల్ అవుతున్న ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు. అసలు ఇలాంటి బిల్డింగ్స్ నేను లైఫ్లో అనుకోలేదు, చూస్తున్నా ఇప్పుడైతే. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు ఈ ఫీలింగ్. హై సో ఈవినింగ్ టైంలో వచ్చినాం ఇక్కడ బుడాకాసిల్ చూడడానికి. అసలు ఎంత బాగుందంటే కరెక్ట్ సన్సెట్ టైంలో వచ్చినాం. స్కై మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఎర్రగా, అస్సలు మామూలుగా లేదు వ్యూ. సూపర్ అంటే సూపర్.
చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ వ్యూ అసలు. Sorry. Muy pronto llegará, yo sé que con tu beso no habrá ya más dolores y todas serán flores las penas por llegar. Yo sé que con tu beso la vida es más hermosa y es de color de rosa cuando tú me lo das. Yo sé que con tu beso el pájaro de mi alma ha de romper la cama poniéndose al... సో గైస్, ఇది మన బుడా క్యాజిల్ వ్లాగ్ ఈరోజు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.